మొక్కగా వచ్చి పండ్లు ఇస్తుంది, కాయలు ఇచ్చి పండ్లు ఇస్తుంది. ఎప్పుడైనా తిన్నారా మీరు? ఇది మాత్రం బాగా వచ్చింది. చూడండి, ఇదైతే దుంప బాగా వచ్చింది. చూసుకుంటూ కలపాలి. మనం అయితే ఎక్కువ కలిపినా అది బాగా ఎక్కువ చిక్కగా అయిపోయినా అదైతే బాగోదు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో వచ్చరికి ఏంటంటే మేమైతే ఈరోజు అయితే ఈత దుంపల కోసం మనం వచ్చాము. పోయినసారి మేము అయితే ఇక్కడ రావడం జరిగింది. ఆ రోజు అయితే కొద్దిగా వర్షం రావడం కారణం వలన మేమైతే వీడియో అయితే మొత్తం క్లియర్ కట్గా అయితే మేమైతే చేయలేదు. ఈ యొక్క ఈత దుంపలను అయితే మాకు గిరిజన ప్రాంతాల్లో దొరుకుతుంటాయి అనమాట. మేమైతే ఈ ఈత దుంపలని అయితే ఏ విధంగా తవ్వి మేమైతే తీస్తామనేది ఈ వీడియోలో చూపిస్తాం. అలాగే ఈ తవ్విన ఈత దుంపల్ని మేమైతే కూర ఏ విధంగా వంట చేసుకుని తింటామనేది ఈ వీడియోలో చూపిస్తాం. ఇదిగోండి, మీరు చూసినట్లయితే చుట్టూ ఈ ఈత దుంపలు ఉన్నాయి. వీటిని మేమైతే ఏ విధంగా తవ్వుతాం అనేది చూపిస్తాం. ఏమాత్రం లేట్ చేయకుండా మనం అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఎండ అయితే చాలా భారీ కాస్తుంది. మేమైతే కొద్దిగా మధ్యాహ్నం ఇలా వచ్చాము. మనమైతే ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు మన వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీరు చేసే ప్రతి లైక్ మాకు ఒక మోటివేషన్ ఇస్తుంది. అలాంటప్పుడే మేమైతే ఇలాంటి వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాం. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. సరే, మరి లాగ్ లేకుండా మనమైతే ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. సరే, మరి ఇంకా అయితే మనం అయితే స్టార్ట్ చేసేద్దాం. చూడండి గాయ్స్, మేమైతే ముందుగా ఈ యొక్క అడ్డాకులతో మేమైతే ఈ విధంగా అయితే చేసుకున్నాం. మేమైతే ఏం తీసుకురాలేదు. ఈ విధంగా అయితే మేము చిన్న బొచ్చులాగా చేసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఇప్పుడు మేము నరకాల్సిన దుంపలను అయితే ఈ విధంగా ఇక్కడైతే కూడబెడతాం. సరే, మరి మేమైతే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈ ఈత దుంపలకి అయితే చచ్చిపోయిన ఈత దుంపలు అయితే ఉంటాయి కదా, అక్కడైతే బొడ్డం పురుగులు కూడా ఉంటాయి. మీరు చాలాసార్లు చూసి ఉంటారేమో, కానీ ఒకళ్ళు దొరికితే మీకైతే చూపిస్తాం. చూడండి, ముందుకైతే ఈ విధంగా అయితే దుంపను అయితే నరుకోవాలి. మనోడైతే నరుకుతున్నాడు. తొందరగా నరికే. ఒక సైడ్ నరికేసి నుంచి నేను నరుకుతాను. సరే, ఇంకో దుంప అలాగే సేమ్. జాగ్రత్త, వెనకాల దాచుతుంది. ఇక్కడైతే ముళ్ళు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ముళ్ళుతో మనమైతే జాగ్రత్త చూసుకొని పని చేయాలి. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా అయితే తీయాలి. మనమైతే ఇంకా కిందే నరకాలి. కాకపోతే మేమైతే కొద్దిగా పైన నరికాము. ఇదిగోండి, నరకేసాం. మరి అది రెడీ, సిద్ధంగానే ఉంది. ఇంకా కొన్ని వెతుకుదామా? ఆ పెద్ద పెద్ద దుంపలు చూస్తున్నారు ఫ్రెండ్స్. మనమైతే ఈ విధంగా చేసి పెట్టేద్దాం. ఎందుకంటే వీటిలోనైతే గాలు వెళ్ళకూడదు అనమాట. వీటిని మనం తర్వాత క్లీనింగ్ చేసుకోవచ్చు. దానికోసం మేము చూస్తున్నాం. తినాలని లోపల ఇంకోటి ఉంటుంది. పెద్ద పెద్ద దుంపల దగ్గర అయితే దుంపలు అయితే అక్కడ దొరుకుతాయి. పుష్ప, అల్లుడు పుష్ప చూసావా, ఉంది లోపల. దుంప ఓకే. మనం ఇంకా చిన్న దుంపలు కాదు కానీ కొద్దిగా పెద్ద దుంపలు అయితే చూసి వాటిని అయితే నరుకుదాం. ఫ్రెండ్స్, ఇది చూసారు కదా, ఈ యొక్క దీన్ని ఏమంటారు పుష్ప? ఏమన్నా దీన్ని పేరు మర్చిపోయాను. మొక్కగా వచ్చి పండ్లు ఇస్తుంది, కాయలు ఇచ్చి పండ్లు ఇస్తుంది. ఎప్పుడైనా తిన్నారా మీరు? తినేమంటారు. ఓకే, ఇదైతే దీనికి పువ్వు అన్నమాట ఫ్రెండ్స్. ఇదైతే పువ్వు అనుకోవచ్చు. ఇదైతే కింద నుంచి అయితే తేలి ఇక్కడైతే మనకు కొన్ని విత్తనాలు అయితే రావడం జరుగుతుంది. మీరైతే చూసి ఉంటారు. అవి అయితే పచ్చగా ఉంటాయి. అవి పండినాక బ్లాక్ ఉంటాయి. అవైతే వీటిని అయితే చిన్నప్పుడు బాగా తీసి మరి తినేవాళ్ళం. మేమైతే ఆ చేతులతోటి మేమైతే లాగి మరి తినేవాళ్ళం. చాలా ఇదిగా తినేవాళ్ళం.
చూడరాజు ఎంత బాగుందో. దుంప అయితే కిందే ఉంది. ఇప్పుడు ఎలాగైనా నీకైతే దుంప నరికేసి ఇస్తా. గడ్డపార తెచ్చుంటే బాగున్నా. నేను మరోవైపు తవ్వేసి వెళ్ళిపోవడం, నువ్వేమో దానిలోనూ మళ్ళీ చూడడం సరిపోయే. లేదు దుంప నువ్వు బయటికి తీలా, చూడు వచ్చేస్తుంది. ఇదిగోండి మొత్తానికి ఈ దుంప ఇదైతే పర్లేదు, బాగా వస్తున్నట్టుంది దుంప. ఇక్కడ చూసినట్లయితే దుంప అయితే కనిపిస్తుంది. ఇది మాత్రం బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే దుంప బాగా వచ్చింది. దీన్ని అయితే తీసేద్దాం. కత్తి కావాలా నాయనా? కోసారు బాబు. వచ్చేసింది వస్తాను వీడు మన్నించి రాజు. బాలా ఫ్రెండ్స్, మేమైతే చిన్న బకెట్ లాంటిది తీసుకొస్తుంటే మేమైతే ఇది మొత్తం తొక్క ఉడిసేసి తీసుకెళ్లాల్సింది. కాకపోతే ఏం తీసుకురాలేదు కాబట్టి మేమైతే తొక్క అయితే మొత్తం ఉడసలేదు. చూస్తున్నారు కదా, తొక్క అయితే ఇది పైన ఉంటుంది, పొర్ర అయితే ఇది కింద. ఇక్కడ లోన్ చూసినట్లయితే దుంప అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మేమైతే చాలాసేపు నుంచి తవ్వుతూనే ఉన్నాం దుంపలు అయితే. మొత్తం చూడండి, కొన్ని దుంపలు అయితే మేమైతే తవ్వుకున్నాం. వీటిని అయితే ఇంకా ఇంటికైతే తీసుకెళ్ళేసి మేమైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తాం. ఏ విధంగా కూరని అయితే వంట చేసుకుని తింటాం అనేది మీకైతే చూపిస్తాం. సరే మరి. సో ఫ్రెండ్స్, ఈ దుంపల కర్రీ అయితే మేము చేసి చూపించబోతున్నాం. కర్రీ కొంచెం టేస్ట్గానే ఉంటుంది. మీరు చూస్తే మీరు కూడా ట్రై చేయాలంటే మీ ఇంట్లలో మీరు ట్రై చేసుకోవచ్చు. మా కష్టార్జితం అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తీసుకొస్తున్న దుంపలను అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నాం. ఈ పైన ఉన్న పొరను అయితే తీసేస్తే దుంప అయితే ఇక్కడ లోనైతే ఉంటుంది. ఆ ఒక దుంపను అయితే మనమైతే ఇప్పుడైతే కూర అయితే చేయబోతున్నాం. సరే, వీటిని అయితే మొత్తం అయితే శుభ్రం చేసేద్దాం. ఈ విధంగా అయితే మొత్తానికి తీసేయాలి. యాక్చువల్గా అక్కడే శుభ్రం చేసి తీసుకొద్దాం అనుకున్నాం, కానీ ఎందుకంటే గాలి అయితే వీటిని పట్టేస్తే గాలి దూరిపోతే అవి అయితే టేస్ట్ మారిపోతుంది అనమాట, కొద్దిగా చేదుగా కొద్దిగా ఉంటాయి అన్నమాట. అందుకని మేమైతే ఇంటికి చేద్దాం కదా అని తీసుకొచ్చాం. ఇంకైతే తొక్క అయితే ఉడిసేయాలి. ఫ్రెండ్స్ చూడండి, మేము తీసుకొచ్చిన ఈత దుప్పులు అయితే కడిగేస్తున్నాం. మేమైతే చాలా తక్కువ తీసుకొచ్చాం. ఈత దుప్పులు అయితే ఏం లేవు, ఇంతకు ముందే ఎవరో నరికేసి తీసుకెళ్ళిపోయారు. ఇదిగోండి, మేమైతే తీసుకొచ్చిన ఈత దుప్పులు అయితే ఇదిగోండి ఈ విధంగా అయితే చేసుకున్నాం. వీటిని అయితే ఇంకా కడిగేసి మనమైతే ఇంకా కూర ప్రిపేర్ చేసేద్దాం. ఫ్రెండ్స్, కాసేపు అయితే మేము ఈ విధంగా అగ్గి పెట్టేసి వాటిని వాటర్లో ఇదిగండి ఈ విధంగా అయితే వేసాం. ఇవైతే బాగా ఉడికిన తర్వాత అయితే ఆ వాటర్ తీసేసి మనమైతే వంట అయితే రెడీ చేస్తాం. మేమైతే కట్టెల పొయ్యి మీదే వంట చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. కట్టెల పొయ్యి మీద వంట చేస్తే టేస్ట్ బాగుంటుంది. పైగా గ్యాస్ కొనుక్కొని వాడుకోవాలంటే అంత ఆర్థిక స్తోమత కూడా మాకు ఉండదు. పైగా మాకైతే కొండ దగ్గరే, అడవికి వెళ్ళిపోయి కట్టెలు తెచ్చుకొని ఆ కట్టెలతోనే వంట చేసుకుంటాం. ఇది చూడండి, మా కట్టెల పొయ్యి చాలా బాగుంటుంది. అంటే అక్కడ కట్టెల మీద సన్నని సెగతో వండిన వంట టేస్ట్గా ఉంటుంది అనమాట. సో కట్టెల పొయ్యిని మేము ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఇప్పటికే 10 నిమిషాలు అయిపోయింది. ఉడికిందో లేదో కొంచెం చూద్దాం. కొంచెం వేడిగా ఉంది, ఏదైనా గుడ్డ వాడితే బెటర్. ఉడికిందో లేదో కొంచెం దాన్ని టచ్ చేసి మెత్తగా అయిందో లేదో చూస్తే, అప్పుడు మెత్తగా అయిందో లేదో టచ్ చేసి చూస్తే ఉడికిందో లేదో తెలుస్తుంది అనమాట. ఒకసారి ఒకటి టచ్ చేసి దాన్ని చూద్దాం. ఓకే, కూరకి ఇది ఉడకడం సిద్ధం అయిపోయింది. స్టార్ట్ చేసి తమ్ముడు, అన్ని సిద్ధం చేసావా? అయిపోయినాయి కదా. ఉల్లిపాయలు ఓకే, టమాటాలు ఓకే, మరి మసాలాలు గట్రా అన్ని తెచ్చావా?
ఇంకో పక్కన ఉన్నాయి. అందులో ఒకటి వేసుకో, పర్లేదు, అది వీడియోలో ఉండదు. ఫ్రెండ్స్ చూడండి, కాసేపు మేము ఉంచిన తర్వాత అయితే మొత్తానికి ఇవైతే ఉడికి చూస్తున్నారు కదా. ఇవైతే వీటిని అయితే ఒక దగ్గర అయితే తీసేసి వీటిని అయితే మళ్ళీ కడగాల్సి ఉంటుంది. ఎందుకంటే వీటి చేదైతే పోవాలంటే కడగాల్సిందే. వీటిని అయితే ఈ విధంగా అయితే తీస్తున్నాం ఫ్రెండ్స్, చూస్తున్నాం కదా. ఒక గ్లాస్ నిండా అయితే వచ్చినాయి, నిండా కాదు హాఫ్ వచ్చినాయి. వీటిని అయితే ఇలా బాగా రఫ్ చేసుకుని ఇంకో 2-3 సార్లు కడిగేయాలన్నమాట. ఉడకబెట్టిన తర్వాత కడిగేస్తే నూనె అయితే వేయాల్సి ఉంటుంది. నేనైతే నూనె అయితే కొద్దిగా పోసాను ఫ్రెండ్స్, సరిపోద్ది. మరింత ఎక్కువ కాదు కాబట్టి మనం ఎక్కువ నూనె వేసిన తర్వాతకి మనమే బాధపడాల్సి వస్తుంది. ఏడైందో లేదో ముందైతే తెలుసుకున్నా ఫ్రెండ్స్. మనమైతే వీటిని మొత్తం వేసేద్దాం. ఉందా? ఉందా అంటున్నా మీకు. నేను ఉందా అని అడుగుతున్నా. అది ఉంటే కొంచెం టేస్ట్ ఇస్తుంది, ప్రతి కూరకు వాడవచ్చు. అక్కడ ఇలా బాగా వేసిన తర్వాత మనం అయితే టమాటాలు అయితే ఇంకా వేసుకున్నాం. మేమైతే ఈ ఒక కూరని అయితే చికెన్ చేయడానికి మేమైతే రాగి పిండి అయితే సిద్ధం చేసుకున్నాం. మేమైతే ఈ ఒక రాగి పిండి అయితే మేము సొంతంగానే మేమైతే పండించుకోవడం అవుద్దన్నమాట. చూస్తున్నారు కదా, ఈ ఒక రాగి పిండి అయితే కొన్ని వాటర్ వేసి దీని అయితే కలిపేసి మేమైతే ఇక్కడ కలపాల్సి ఉంటుంది. మేము అయితే ముందుగానే సిద్ధం చేసుకున్నాం. వీటిని అయితే జునుజు అయితే చేయడం జరిగింది. ఈసారి వీటిని అయితే కలిపేద్దాం. మనం తీసుకొచ్చిన ఈత దుంపలను అయితే ఈ విధంగా కలిపేయాలి. ఇలా చేసిన తర్వాత మనం అయితే కొన్ని వాటర్ అయితే వేయాల్సి ఉంటుంది. ముందుగా అయితే అప్పుడు వేయద్దు, కానీ ఒక నిమిషం అయితే వీటిని అయితే ఇలా గుంచుదాం. మేమైతే కొన్ని వాటర్ అయితే కలుపుకున్నాం. అదే పోసుకున్న వాటర్ అయితే చూస్తున్నారు కదా. ఈ విధంగా వాటర్ అయితే పోసిన తర్వాత ఇవి కొద్దిగా ఉడకాలి. ఉడికిన తర్వాత మనమైతే ఇదిగోండి రాగి పిండితో ఈ విధంగా అయితే చేసుకున్నాం కదా చిక్కగా. ఇదైతే అక్కడ కలిపేసి ఇది చేయాలన్నమాట. మీకైతే చూపిస్తాను. కూర అయితే బాగా ఉడికింది. దీన్ని అయితే ఇంకా ఈ రాగి పిండితో మనమైతే ఇది ఈ విధంగా తయారు చేసుకున్నది మనమైతే ఈ ఒక వాటర్ని అయితే కలిపేదాం. ఈ వాటర్ని అయితే మనం ఈ విధంగా కలపాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. మరీ ఎక్కువ అయితే కలపకూడదు. ఆ కూరను చూసేసి మనమైతే చేయాల్సి ఉంటుంది. మేము యాక్చువల్గా ఎక్కువ చేస్తాం మేమైతే. ఇదిగోండి ఇంకైతే వాటర్ ఇంకా మిగిలిపోతున్నాయి. ఇవి ఇదిగోండి చిక్కగా అయితే అయింది. కొద్దిగా చూసుకుంటూ కలపాలి. మనమైతే ఎక్కువ కలిపినా అది బాగా ఎక్కువ చిక్కగా అయిపోయినా అదైతే బాగోదు తినడానికి. ఫ్రెండ్స్ ఇదైతే కూర అయితే ఈ విధంగా చేసాము. ఎక్కువ చిక్కగా చేసినా తినడానికి అసలు బాగోదు. మేమైతే కొద్దిగా ఇదిగా చేసాము. ఇదిగోండి మొత్తంకి అయితే అయింది కూర అయితే. ఇంకా కొద్దిగా ఉడకని ఒక 5 సెకండ్లు ఉడికిన తర్వాత మనమైతే ఇంకా తీసేద్దాం. ఇదైతే మనమైతే ఇంకా అన్నం అయితే రెడీ చేసుకుందాం. ఇక్కడ రైస్ వేసారా బిడ్డ? ఏనా ఎంట్రేదని కదా రైస్ పెట్టారు. ఫ్రెండ్స్ చూడండి మొత్తంకి అయితే ఈ విధంగా మేమైతే చేసుకున్నాం. కూర అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఆడికి ప్లేట్ లేదనుకుంటా, బకెట్ వేసుకొని తినేస్తున్నాడు. కూర అయితే భలే టేస్ట్గా వచ్చింది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. కూర అయితే బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేసి చూడండి. మేమైతే ఈ విధంగా చేసుకొని తినడం జరిగింది. నువ్వు తినడానికి చెప్పావు కదరా. కూర బాగుందిరా పుష్పరాజు. మనము ఇంకా తీసుకొచ్చుంటే ఇంకా బాగుంది కూర. ఏదో అతలాకుతలం వస్తుంది అనుకున్నాను, మాత్రం అదిరిపోయింది. చూసారు కదా. మేమైతే మొత్తానికి ఈ విధంగా అయితే మేము ఈత దుంపలు అయితే ఈ విధంగా మేమైతే తవ్వేసి ఈ విధంగా తవ్వేసి అంటారు నరకేసి తీసుకొచ్చి మేమైతే ఈ యొక్క ఈత దుంపలను అయితే ఈ విధంగా కూర అయితే ప్రిపేర్ చేసుకుని మేమైతే తినడం జరుగుతుంది. కూర అయితే భలే టేస్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, చాలా బాగుంది కూర అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తంకి అయితే మేమైతే అన్నం తినేసాం.
కూర కూడా మొత్తం అయిపోయింది. అన్నం అయితే చాలా తక్కువ ఉండింది, ఇంకా ఉన్నా బాగున్నాను. అన్నం అయితే లేదు. తర్వాత మేము తీసుకొచ్చిన ఈత దుంపలు అయితే కూడా చాలా తక్కువ తీసుకొచ్చాం, కాకపోతే కూర అయితే పర్లేదు ఎక్కువ వచ్చింది. ఇంకా తీసుకొచ్చుంటే ఇంకా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట ఇవాళ వీడియో. ఈ విధంగా మేమైతే ఈత దుంపలు ఈ విధంగా తీసుకొచ్చి మేమైతే కూర అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని మేమైతే తినడం జరిగింది. కూర అయితే చాలా బాగా టేస్టీగా వచ్చింది. మీరు కూడా చేయాలనుకుంటే చేసుకోండి. ఈ విధంగా చాలా టేస్ట్ అంటే చాలా టేస్టీగా వచ్చింది. సరే మరి ఈ వీడియో ఇంతవరకే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు చూసి వెళ్ళిపోకుండా మన వీడియోస్ని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే సపోర్టు మాకు ఇలాంటి వీడియోస్లు ఎన్నో చేయడానికి మాకు ఒక మోటివేషన్గా ఉంటుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సరే మరి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.